ప్రభువైన యేసుక్రీస్తు నామములో నన్ను ఈరోజు పరిచర్యకి ఆహ్వానించినటువంటి అమ్మగారికి, అలాగే డానియల్ గారికి, సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో పునరుద్ధాన దిన శుభాలు. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? దేవునికి స్తోత్రం. గత సంవత్సరం మీ మధ్యలో ఇలాంటి ఉపవాస దినాల్లో ఒకరోజు వాక్య పరిచయం చేయడానికి ప్రభు కృపణ దయచేశారు. సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవునికే మహిమ కలుగును గాక. మీరు 21 దినాల ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. అందును బట్టి చాలా సంతోషిస్తున్నాను. అలాగే 30వ తేదీన మందిర ప్రతిష్ఠ కూడా ఏర్పాటు చేయబడింది. దేవుడు మీకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ గొప్ప ఘన కార్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మందిరము ఆయన మహిమతో నింపబడును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుండి కొద్ది మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మనమందరం కూడా దేవుని యొక్క వాక్యంలో మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని మహింపరుద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18 నుండి 20వ వచనం వరకు, 21వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగ చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్ళును నన్ను ఘనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్య భాగం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. చదవబడిన లేఖన భాగంలో నుండి ప్రభు మనలతో మాట్లాడినట్లుగా ఒక్కసారి మనందరం కూడా ఇంతవరకు ప్రార్థనాపూర్వకంగా ఉన్నాం. చదవబడిన లేఖన భాగంలో నుండి ప్రభు మనల్ని దర్శించినట్లుగా, ఆయన తన వాక్యము చేత మనల్ని సంధించి దర్శించి దీవించినట్లు ఒక మారు ప్రార్థన. సర్వాధికారి అయిన సర్వోన్నతుడు అయిన మా తండ్రి, ఎంతవరకు పాటల ద్వారా ఆరాధనలో మీ నామాన్ని మహింపరుచుకుని విజ్ఞాపన ప్రార్థనల్లో మీరు సహాయం చేస్తూ వచ్చారు. అందరూ బట్టి స్తుతి కలుగును గాక. ఈ సమయాన్న మీ వాక్యము దగ్గరికి, మీ జీవవాక్యము దగ్గరికి మేము వచ్చాం ప్రభువా. మీ జీవవాక్యములో నుండి మాతో మీరు మాట్లాడండి. మీరు పలికిన ప్రతి మాట అక్షరాల మా జీవితంలో నెరవేర్చే దేవుడువు. మీ బాహువు తక్కువ కాలేదు. దేవునికి స్తుతి కలుగును గాక. మీరు గొప్ప దేవుడువై ఉన్నారు. ఈరోజు నాయన ఈ మందిరములో ఉన్న ఈ వాక్యము వినుచున్న, ఆయా ప్రాంతములో నుండి వినుచున్న ప్రతి ఒక్కరి హృదయమును మీరు దర్శించండి. మీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని సంధించండి. గొప్ప దీవెనలతో, గొప్ప అభిషేకముతో, గొప్ప ఉజ్జీవముతో ప్రతి ఒక్కరిని నింపండి. దేవా మీకు స్తుతి కలుగును గాక. నా మట్టుకు నన్ను మీ సిలువ చాటుకు అప్పగించుకుంటున్నాను. మీరే మాట్లాడి బలపరిచి మందిరములో, ఈ సంఘములో బలమైన ఆత్మకార్యములు కొనసాగించమని, మిగతా 4 దినములు కూడా మీ కృపా కార్యములు బలముగా జరిగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. మనం ఇప్పుడే చదువుకున్న మా వాక్య భాగాన్ని. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. హల్లెలూయా. నూతన కార్యము చేయు దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన మధ్యలో నూతన కార్యములు చేయుచున్న దేవుడు. ఇది నా యొక్క వర్తమానం యొక్క అంశం. మన మధ్యలో నూతన కార్యములను చేయుచున్న దేవుడు. ఎంతమంది జీవితాల్లో నూతన కార్యాలు మీకు కావాలి? హల్లెలూయా. వ్యక్తిగతంగా ఎంతమంది దేవుని దగ్గర నుండి ఒక నూతన కార్యమును, నూతన ఉజ్జీవమును
పొందుకోవాలని, అనుభవించాలని ఆశపడుతున్నారు. దేవునికే మహిమ. హల్లెలూయా. మీ ఆసక్తిని దేవుడు తీర్చునుగాక, ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరచునుగాక. ఆమేన్. అలాగే మరొక వాక్యాన్ని కూడా ఈరోజు ఇక్కడ మనం చదువుకుందాం. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 19-20 వచనాలు కూడా ఒకసారి. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు కొరకు నియమించిన ఆ, క్రీస్తు యేసును ఆ, ఆయన పంపునట్లును ఆ, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును ఆ, మారు మనసు నుండి తిరుగుడి. ఆమేన్. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చును. హల్లెలూయా. విశ్రాంతి కాలం అనే మాటకి ఇంగ్లీష్లో ద టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ అని ఉంది, ద టైమ్స్ ఆఫ్ రివైవల్ అని ఉంది. హల్లెలూయా. ప్రభువు సముఖము నుండి ఉజ్జీవము మనకు వస్తుంది. హల్లెలూయా. ఇంకా ఎక్కడి నుండి వచ్చిన ఉజ్జీవాలు కూడా నిలవవు, అది మానసిక ఉద్రేకంతో కూడినవి అవ్వవచ్చు. కానీ ప్రభువు సముఖము నుండి వచ్చే ఉజ్జీవము, వచ్చే విశ్రాంతి కాలము, అది మన జీవితంలో జీవిత కాలము మట్టుకు నిలిచి ఉంటుంది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. హనోకు ఒక్కసారి మార్చబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు నడిచాడు దేవునితో? గట్టిగా చెప్పాలి, 300 సంవత్సరాలు నడిచాడు. ఎక్కడి నుండి అతనికి ఉజ్జీవం వచ్చింది? ప్రభువు సముఖము నుండి వచ్చింది. ఎప్పుడైతే 65 సంవత్సరాల వయసులో అతనికి మెతూషల అనే కుమారుడు పుట్టాడో, లేక కుమారుడు పుట్టినప్పుడు దేవుడు అతనికి మెతూషల అని పేరు పెట్టమన్నాడు. వాస్తవంగా హెబ్రీ భాషలో మెతూసెల అనే మాటకి అర్థం ఇతని మరణ దినమున ప్రళయము, ఏ డెలూజ్ ఎట్ హిజ్ డెత్ అని అర్థం. సెలా అనే మాటకి బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ కీర్తనల్లో రాసి ఉంటుంది, మీరు గమనించుంటారు. సెలా అంటే అర్థం ముగింపు. అతని ముగింపు దినమున ప్రళయము రాబోతోంది. ఆ మాట ఎవరిని తాకింది? హనోకును తాకింది. నా కుమారుడి మరణ దినమున ప్రళయము రాబోతుంది. అతని మరణం ఎప్పుడో తెలీదు. దేవుడు ఆ రోజున అతన్ని దర్శించాడు. అతను తన జీవితాన్ని మార్చుకున్నాడు. అప్పటి వరకు లోకములో తిరుగుతున్న హనోకు ఆ రోజు నుండి ఎవరితో నడవటం ప్రారంభించాడు? దేవునితో. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలం అతని జీవితానికి వచ్చింది. ఆ రోజు నుండి 300 సంవత్సరాలు భయంకరమైన ప్రజల మధ్య, భక్తిహీనుల మధ్య, పాపుల మధ్య బ్రతుకుతున్నాడు. కానీ ఎలా జీవిస్తున్నాడు? పరిశుద్ధంగా దేవునితో నడుస్తున్నాడు. మీకు నాకు ఎలా తెలుసు అతని జీవిత కాలంలో పాపులు ఉన్నారని, భక్తిహీనులు ఉన్నారని మనకు ఎలా తెలుసండి? ఎలా తెలుసంటే యోధా వ్రాసిన పత్రికలో దేవుడు యోధాకు బయలుపరిచాడు. ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 14వ వచనం నుండి మనం ముందుకు సాగితే ఆదాము మొదలుకొని 7వ తరము వాడైన హనోకు కూడా ఎవరిని గురించి ప్రవచించాడు? ఎవరిని గురించి ప్రవచించాడు? తన తరము వారిని గురించి ప్రవచించాడు. తన తరము వారు ఎలా బ్రతుకుతున్నారు? ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ. వారిలో చూడండి, భక్తిహీనులు అనే మాట ఎన్నిసార్లు వస్తుందో ఒకసారి లెక్క పెట్టి నాకు చెప్పండి. భక్తిహీనులకును, భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఆమేన్. ప్రవచించి చెప్తున్నాడు ఆ తరముతో, ఓ భక్తిహీనులారా, ఓ పాపులారా. అంటే తన చుట్టూ ఎవరున్నారు? భక్తులు ఉన్నారా? భక్తిహీనులే ఉన్నారు. మరి ఎవరు మాత్రమే నడుస్తున్నారు దేవునితో? ఒక్క హనోకు మాత్రమే నడుస్తున్నాడు. ఎలా నడవగలిగాడు? 300 సంవత్సరాలు దేవుని సముఖము నుండి తిన్నని ఉజ్జీవాన్ని పొందుకున్నాడు. ఏ టైమ్ ఆఫ్ రివైవల్, ఏ టైమ్ ఆఫ్ రెన్యూవల్, ఏ టైమ్ ఆఫ్ రిఫ్రెషింగ్ హీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్.
దేవుని సముఖములో నుండి ఈరోజు మీకు ఆ ఉజ్జీవము నాకు మీకు మనందరికీ వచ్చునుగాక. ఒక జీవిత కాలము దేవునితో నడిచే ఉజ్జీవం మనం పొందుదుము గాక. ఒక జీవిత కాలం దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడే ఉజ్జీవం వచ్చును గాక. అలాంటి ఉజ్జీవం రావడం కోసమే యెషయా గ్రంథంలో దేవుడు ఒక అద్భుతమైన ప్రవచనాన్ని ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ప్రతి ప్రవచనం మన జీవితంలో నెరవేర్చడానికి, అబ్రహాము యొక్క ప్రతి ఆశీర్వచనం మన జీవితంలో నెరవేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ యేసుక్రీస్తులో మన జీవితములలో అవును ఆమేన్ అన్నట్లుగానే ఉన్నాయి. హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. మీరందరూ కూడా మరి ఒక్కసారి మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మొట్టమొదటి మాట, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి. హల్లెలూయా. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. నూతన క్రియ చేసే సమయంలో, నూతన కార్యములు మన కుటుంబాల్లో, జీవితంలో, సంఘములో జరిగే కాలంలో దేవుడు ఏమి కోరుతున్నాడు అంటే, మొట్టమొదటిగా దేవుడు పాత వాటి నుండి క్రొత్త వాటికి ఒక ప్రత్యేకత కోరుతున్నాడు. ఏ క్లియర్ సెపరేషన్ కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు చెప్పండి? ఏ క్లియర్ సెపరేషన్ అంటే ఒక ప్రత్యేకమైన ఎడబాటు. పూర్వమైన వాటికి, నీ జీవితంలో ప్రాచీనమైన వాటికి, నీ జీవితంలో పాత వాటికి, క్రొత్త వాటికి మధ్యలో ఒక స్పష్టమైన ఎడమ దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. గాడ్ ఆర్డైన్స్ ఏ క్లియర్ సెపరేషన్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఆ ఎడబాటే మన జీవితంలో దేవుని నూతన కార్యములను అనుభవించేటట్లు చేస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలోనికి తీసుకువెళ్ళి 2-3 మాటలు మీతో నేను మాట్లాడతాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. ఇక్కడ పాత వాటికి క్రొత్త వాటికి ఎడబాటు దేవుడు కలుగజేయాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ముందు వచనాల్లో మనం చూసినట్లయితే చూడండి, అక్కడ ఏమని ఉందో. ఇక్కడ 15, 16, 17 వచనాలు. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును, సముద్రములో త్రోవ కలుగజేయువాడను, వడిగల జలములలో మార్గము కలుగజేయువాడను, రథమును గుర్రమును సేనను సూరులను నడిపించువాడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవలేకయుందురు, వారు లయమై జనప నారవలే ఆరిపోయిరి. దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఎర్ర సముద్రము దగ్గర దేవుడు జరిగించిన అద్భుతము గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రము దగ్గర దేవుడు ఏం చేశాడు అంటే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి బయటకు నడిపించాడు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలను చెప్పండి, ఐగుప్తులో నుండి బయటకు నడిపించాడు. బయటికి నడిపించిన విధము ఆశ్చర్యకరమైనది. హల్లెలూయా. ఆయన తిన్నగా వారిని తీసుకువెళ్ళిపోగలడు. తీసుకువెళ్ళలేదు. చుట్టుదారియగు ఎర్ర సముద్ర మార్గము దగ్గరికి తీసుకువెళ్ళాడు. ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం తరుముకుంటూ వస్తున్నారు. వారందరూ హతాశులైపోయారు. వారందరూ షాక్ అయిపోయారు. ఏంటి ఇప్పుడు మన పరిస్థితి అని ఆలోచిస్తూ ఉండగా దేవుడు అన్నాడు, మోషే ఏంటి చూస్తున్నావు? సాగిపోండి, నీ కర్ర ఎత్తి చాపు. తన చేతులు సముద్రం వైపు చాపాడంటే దేవుడు అద్భుతం చేసి ఏం చేశాడండి? ఆ రాత్రి అంతా బలమైన తూర్పు గాలిని రప్పించి సముద్రమును ఆరిపోజేశాడు. దేవునికి స్తోత్రం. వీరందరూ
అందరినీ అవతలకు తీసుకువెళ్ళిపోయాడు. నేను క్విక్గా చెప్తున్నాను, తీసుకువెళ్ళిపోయాడు. అందరూ సురక్షితంగా దాటారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ఆర్టీసీ బస్సు మీద, ఆర్టీసీలో ప్రయాణం శుభప్రదం సురక్షితం అని. అందరూ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు కదా, మీకు అంత ఫ్రీ అయిపోయింది కదా. సో కాబట్టి జేబులో కాదు, బ్యాగ్లో ఆధార్ కార్డు పెట్టుకోవటం, హ్యాపీగా సురక్షితంగా శుభప్రదంగా ప్రయాణాలు. మంచిది, సుఖవంతం కూడానా. వావ్, ఇంకా గ్రేట్ అన్నమాట. దేవునికి స్తోత్ర. ఎట్లా దాటారు అందరూ చెప్పండి? శుభప్రదంగా, సుఖవంతంగా, సురక్షితంగా మొత్తం ఎర్ర సముద్రాన్నంతా దాటేశారు. దేవునికి స్తోత్ర. ఎంతలో దేవుడు మరలా అన్నాడు, మోషే మరలా చేయెత్తగానే ఏమైపోయింది? సముద్రము మరలా పొర్లింది. ఈ లోపుగా ఫరో సైన్యము ఆ మధ్యలోనికి చేరుకున్నారు. అందరూ మునిగి చనిపోయారు. దేవునికి స్తోత్ర. ఉదయమున లేవగానే, ఉదయము అవగానే, ఇంకా లేవలేదు, ఉదయం అవగానే ఒక్కసారి అట్లా వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ షాక్ అయ్యారు. ఎందుకు? ఫరో సైన్యమంతా శవాలై సముద్రపు ఒడ్డున తేలారు. ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు దేవుడు ఏం కలుగు చేశాడో తెలుసా? ఎడమ కలుగు చేశాడు. ఎవరికి ఎడమ కలుగు చేశాడు? దేవుడే చెప్పాడు, ఈరోజు మీరు చూచుచున్న ఐగుప్తీయులను మరి ఎన్నడూను మీరు చూడరు. దేవునికి స్తోత్ర. పాత వాటి నుండి క్రొత్త వాటికి ఒక క్లియర్ సెపరేషన్. ఎడమంటే ఇంతకంటే గొప్ప ఎడమే ఉండదు. దేవునికి స్తోత్రం. వీరందరూ సజీవులుగా ఉన్నారు, వీరందరూ శవాలై ఉన్నారు. దేవునికి స్తోత్ర. వాళ్ళు మళ్ళీ లేచి వచ్చి వీళ్ళ మీద ఏమైనా పడగలరా? నెవర్. దేవునికి స్తోత్ర. మరలా చెప్తున్నాము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సజీవుడు. ఆయన ద్వారా మనమందరము ఒకప్పుడు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు మనలను, తండ్రి అయిన దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా తిరిగి బ్రతికించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము సజీవులము. హల్లెలూయా. సాతాను ఓడిపోయాడు. మన ప్రాచీన స్వభావము చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం. ఇక వాడు లేచి వచ్చి మన మీద పెత్తనం చేయడానికి వీలు గట్టిగా చెప్పాలి లేదు. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకనే చెప్తున్నాడు దేవుడు, మునుపటి వాటిని ఎర్ర సముద్రమును గుర్తు చేసి మరీ చెప్తున్నాడు, ఇదిగో నేను శూరులను, సైన్యమును, రథాన్ని నడిపించి అవతలకి చేర్చిన తరువాత వారిని నేను ముంచి వేశాను. దేవునికి స్తోత్ర. ఇప్పుడు నేను క్రొత్త వాటిని చేసే దేవుడను. అది అప్పటికి చేసి సుమారు 3000 సంవత్సరాలు దాటింది. అయినా ఆ సందర్భాన్ని గుర్తు చేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా అలాంటి సందర్భాలని జ్ఞాపకం చేసి మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. మీరు పొందుకుంటే మీ జీవితంలో నూతన కార్యం ఈరోజే ఆరంభమైపోతుంది. హల్లెలూయా. భౌతికంగా నూతన కార్యాలు చేసే దేవుడు మన దేవుడు, మానసికంగా నూతన కార్యాలు చేసే దేవుడు మన దేవుడు, ఆత్మ సంబంధంగా ఏ గ్రేట్ రివైవల్ ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆత్మ సంబంధంగా నూతన క్రియ మన జీవితంలో జరుగును గాక. హల్లెలూయా. అలా జరగడానికి చూడండి, చేయడానికి మొట్టమొదటిగా ఇప్పుడు మనం చెప్పుకున్న విషయం, ఆయన ఒక ఎడబాటు. ఎలాగునా అని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనందరం కూడా చదువుదాం. 5:17 మనందరికీ తెలిసిన వాక్యమే. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్త వాయను. హల్లెలూయా. పాతవి గతించెను అని చెప్పండి. ఆమేన్. మీ ప్రక్కన వారితో చెప్పాలి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. నూతన క్రియలు చేస్తున్నాడు దేవుడు మన జీవితంలో. మనలనే నూతన పరుస్తున్నాడు. దేవునికి స్తోత్ర. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, అంటే తర్వాత పేజీ 6వ అధ్యాయం 14 నుండి చివరి వరకు. క్రొత్త సృష్టిగా మారిన మీరు, నేను, మనమందరము ఎలా ఉండాలి? గట్టిగా చెప్పాలి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతి
నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయముకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆమేన్. గట్టిగా పలకండి అందరూ, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు మీ ప్రక్కన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. చెప్పాలి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆమేన్. దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రక్కన వారితో చెప్పండి, మనం ప్రత్యేకంగా ఉందామని చెప్పండి. దేవుడు ప్రత్యేకత కోరుతున్నాడని చెప్పండి. దేవునికి క్లియర్ సెపరేషన్ కావాలని చెప్పండి. అర్థమవుతుందా మీకు? మీలో ఎవరైనా గోడ మీద పిల్లి వాటమా? చెప్పండి. చెప్పరే? చెప్పట్లా. మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి నేను కాదు అని గట్టిగా ధైర్యంగా గుండె మీద చేసుకుని చెప్పలేకపోతున్నారు. గోడ మీద పిల్లి వాటమా మీరు? కాదు కదా. దేవునికి మహిమ కలుగును గాక. రెండు పడవల మీద కాళ్ళు వేసే రకమా మీరేమైనా? గట్టిగా చెప్పాలి. ఆదివారం గుళ్ళో మిగతా రోజులు లోకంలో రకాలేం కాదు కదా. మనం గట్టిగా చెప్పాలి. కానీ కాదు అని చెప్తారనుకున్నాను నేను. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడేం కోరుతున్నాడు చెప్పండి? ప్రత్యేకత కోరుతున్నాడు. దేనికి? మునుపటి వాటికి, నీ జీవితంలో పాత రోత జీవితానికి, ఇప్పుడు మనము జీవించుచున్న ఈ నూతన జీవితానికి ప్రత్యేకత కావాలి. ఇక అవిశ్వాసులతో కానీ, ఇక పాపముతో కానీ, ఇక బెలియాలతో కానీ, ఇక చీకటితో కానీ మనకు పొత్తు ఉండడానికి వీలు లేదు. ఆ ఎడబాటి నిన్ను ఉజ్జీవములో నడిపిస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. నేను మరొక నూతన కార్యములో, నూతన ఆ శక్తిలోనికి, నూతన సన్నిధిలోనికి మనల్ని నడిపించేది అదే. హల్లెలూయా. అందుకే చివరిగా ఏమంటున్నాడంటే, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎందుకంటే నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు. చాలా దేవునికి విరోధమైన జీవితం జీవించాడు. హానికరుడిగా, హింసకుడిగా ఉన్నాడు. పాపము కూడా ఎంతో తన హృదయంలో, జీవితంలో ఉండేది. దేవుడు మార్చినప్పుడు ఏమంటున్నాడు తెలుసా పౌలు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. జీవించువాడను ఇక నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. నూతన కార్యం పొందడానికి క్రీస్తు మన యందు జీవిస్తే నిత్య నూతన కార్యాలే. హల్లెలూయా. ఆయనతో కూడా సహవాసం, ఆయనతో కూడా నడక. 300 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో హానోకు తెలియలేదు. దేవునికి స్తోత్రం. మనం కూడా అలా దేవునితో నడిచే కృప దేవుడిస్తున్నాడు. ఈ ఉపవాస దినాల్లో ఆ కృప, ఏ స్పెషల్ గ్రేస్, ఏ స్పెషల్ అనాయింటింగ్ మీ జీవితాల మీద, ఈ సంఘం మీద దేవుడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు దేవునిలో నూతన పరచబడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అలాగే మీ జీవితాల్లో పాత పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి, లేక పాత శాపాల నుండి వస్తున్న ఎటువంటి శాపగ్రస్తమైనటువంటివి ఉన్నాయో వాటన్నిటిని దేవుడు కొట్టివేస్తున్నాడు. నిజమైన నూతనత్వాన్ని అనుభవించాలి అంటే రిపిటేషన్స్ ఏదైతే, ఓల్డ్ సైకిల్స్ ఏదైతే, మీ జీవితంలో శాపగ్రస్తమైనవి ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా కొట్టివేయబడాలి. ఈ రాత్రి అవి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తములో కొట్టివేయబడును గాక. 1 పేతురు 1వ అధ్యాయం 16-17 వచనాల్లో ఈ మాట చాలా స్పష్టంగా ఉంది.
18, 19 వచనాలు చదివేయండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా అమూల్యమైన రక్తము చేత గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఆమేన్ మీరెరుగుదురు కదా. ఇక పితృపారంపర్యమైన వంశపారంపర్యమైన మీ జీవితంలో గత శతాబ్దాలుగా వెంటాడుతున్న మీ కుటుంబాలను కావచ్చు, ప్రాంతాలను కావచ్చు, వెంటాడుతున్న ఏ శాపమునకు ఇక మీ జీవితంలో పెత్తనం లేదని ప్రకటిస్తున్నాను. ఎలా ప్రకటిస్తున్నాం? మనం గొర్రె పిల్ల వంటి అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డా. ఇక అవి రావు, అవి మీ జీవితంలో ఏ మాత్రము కూడా వాటి ప్రభావము ఉండదు. దేవునికి స్తోత్రం. ఇది ఒక నూతన క్రియ. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు గ్రహింపరా అన్నాడు. హల్లెలూయా. రెండవదిగా నూతన క్రియ చేసేటప్పుడు పాత భారములన్నిటినీ తొలగించే దేవుడు మన దేవుడు. మునుపటి వాటి నుండి సెపరేషన్ కలుగజేసే దేవుడు. మొట్టమొదటి విషయం, God ordains a clear separation from the old. రెండవ విషయం, he removes every weight of the old. పాత భారములన్నిటినీ తొలగించేవాడు. చాలాసార్లు పాత భారములు మనం మోస్తూ ఉంటాం. అలా మోయడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. ఎట్టి పరిస్థితుల్లో మోయడానికి వీల్లేదు. అది దేవుని చిత్తం కానే కాదు మన జీవితంలో. హల్లెలూయా. మీకు తెలుసు కదా, చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, నాకు పెద్ద అయిన తర్వాత కూడా నేను ఎవరో చెప్తుంటే విన్నాను. ఎవరో ఒక ఆవిడంట మూట నెత్తిన పెట్టుకెళ్ళి బస్సులో కూర్చుని టికెట్ తీసుకుని మూట కూడా నెత్తి మీదే పెట్టుకుందంట. ఎందుకని? బస్సు మొయ్యలేదేమో నేనేమో వద్దాం అనుకుందంట. బస్సు మొయ్యలేదేమో నేనేమో వద్దాను. దాదాపు ఈరోజు చాలామంది విశ్వాసాలు అలాగే ఉన్నారు. నా యేసయ్య ఇట్ని మొయ్యలేడు, దేవుడికి ఎక్కువైపోతుంది, ఇది నేనే మోద్దాం, కొంత దేవుడికి సహాయం చేద్దాం అన్నట్టుగా ఉంటుంది మన జీవితం. అవునా? నో, అలా ఉండడానికి వీలేదు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీ భారము యెహోవా మీద మోపుము. మొట్టమొదట మనం చేయాల్సింది, నీ భారం దిగిపోవాలంటే నీ భారమును యెహోవా మీద మోపాలి. కీర్తనల గ్రంథంలో ఆ మాట స్పష్టంగా ఉంది. మనం చదవచ్చు కూడా, తర్వాత కావాలంటే చదువుకోండి. 55:22. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. దేవునికి స్తోత్రం. అలాగే 147వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తాం, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. గాయములు కడితే బాధ తొలగిపోతుంది. హల్లెలూయా. భారము తొలగిపోతుంది. అలాగే యోబేలు గ్రంథం 2:26-27లో మనం చూసినట్లయితే, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన నీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను. అవమానమును తొలగించి భారములను తీర్చే దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనందరికీ తెలుసు, ఎంతోమంది ఎన్నోసార్లు మరి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో భారములతో కృంగిపోయిన వారు ఉన్నారు. వారి భారములను తీర్చాడు దేవుడు, వారి అవమానములను తొలగించాడు దేవుడు. హల్లెలూయా. అబ్రహాము, శారాలు అనేక సంవత్సరముల పాటు పిల్లలు లేక భారములను మోశారు. అబ్రహాం అయితే కృంగిపోయాడు. నాకు ఇంకెవరున్నారు? ఆ యొక్క నా ఇంటి పెద్దదాసుడే కదా నా ఇంటికి ఆస్తికర్త, ఇవన్నీ ఎవరు తింటారు అని దేవుని మీద కొంచెం చిరాకు పడ్డాడు. దేవుడు అన్నాడు, నీ భారమంతా తొలగితే నీకు మరల నవ్వు కలుగ చేయవాడం నేనే.
తన బిడ్డకు ఇస్సాకు అని పేరు పెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నవ్వు కలుగ చేయు దేవుడు. హల్లెలూయా. హన్న సంవత్సరములు కృంగిపోతూ వచ్చింది, భారముతో ఎంతో వేదన చెందుతూ వచ్చింది. మందిరములో తన హృదయాన్ని కొమ్మరించుకుంది. దేవుడు భారమును తొలగించాడు. సమూయేలు అని పేరు పెట్టుకుని తన కుమారుడికి. దేవునికి స్తోత్ర. ఎంత మంచి దేవుడు మన దేవుడు. భారములు తొలగించి నూతన క్రియ జరిగించే దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో ఈరోజు ఏదైనా భారం కృంగదీస్తుందా? మరల చెప్తున్నాను, 55వ కీర్తన 22వ వచనం అద్భుతంగా మీ జీవితంలో నెరవేరును గాక. ఆయన వాటిని తొలగించి వేయును గాక. తన శక్తితో, తన వాక్కుతో ఆయన తన వాక్కును పంపి మిమ్మల్ని బాగు చేయును గాక. ఆమేన్. మన జీవితంలో ఆయన వాక్కు చాలా శక్తివంతమైంది. వాక్కు విడుదలవుతూ ఉండగా మీ కుటుంబంలో నూతన కార్యాలు జరుగుతాయి. అనారోగ్యంతో చాలా కాలం నుండి కృంగిపోతున్నావా? అమాంతంగా దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక. దైవిక స్వస్థత, ఆయనలో నుండి స్వస్థత ప్రభావము బయలుదేరి నిన్ను బాగు చేయునుగాక. నీకు స్వస్థత కలుగునుగాక. జీవితము ఆరోగ్యముతో జీవిస్తూ తేలికగా బ్రతుకుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 3వ మాట చెప్తున్నాను, మీ జీవితంలో ఎప్పటి వరకు ముగింపు పలకబడని అసంపూర్ణంగా ఉన్న ప్రతి పోరాటమును దేవుడు ముగిస్తున్నారు ఈరోజు. దేవునికి స్తోత్ర. దేవుడు మన మధ్య జరిగించుచున్న నూతన క్రియలు. హల్లెలూయా. ప్రతి అసంపూర్ణమైన పోరాటములు హీఈస్ గోయింగ్ టు ఫినిష్ ఎవ్రీ అన్సెటిల్డ్ బ్యాటిల్స్ ఇన్ దిస్ చర్చ్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. పోరాటంగానే ఉందా? నిత్య పోరాటంగానే నీ కుటుంబంలో, నీ జీవితంలో అనేక విషయాల్లో ఉందా? ఈరోజు గొప్ప జయముతో దాన్ని ముగించబోతున్నాడు. మన దేవుడు గొప్ప జయముతో ముగించే దేవుడు. నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక ఎన్నడను చూడరు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. హల్లెలూయా. మరలా ఈ యొక్క వాక్యంలో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దావీదు గొల్యాతు మీదకు వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ఎంత వేదన పడుతున్నారో తెలుసా? ఎంత భయపడుతున్నారో తెలుసా? వారి భవిష్యత్తు అంధకారమయంగా ఉంది. ఇక ఈ యుద్ధానికి ముగింపు లేదు అనుకుంటున్నారు. ఎందుకంటే గాతు వాడైన గొల్యాతు అనుదినము వీళ్ళ మీదకు వచ్చి రంకెలు వేస్తున్నాడు. ఎరా రారే, ఒక్కడు రండి నా మీదకి అంటున్నాడు. ఒక్కడినే పంపించండి, ఒక్కడిని గెలవమనండి నా మీద, మేమందరం లొంగిపోతాం అంటున్నాడు. నిజమే, అలాగే భయపెడుతున్నాడు సాతాను అనేకసార్లు నీ జీవితంలో. నీకిక దీని మీద జయము లేదు. నీవు దేవుని బిడ్డవైనా దీనితో పోరాడాల్సిందే. నీవు దేవుని బిడ్డవైనా నేనే దీని మీద జయం పొందాను అన్నట్లుగా మిమ్మల్ని భ్రమ పెడుతున్నాడు. ఆ భ్రమలన్నీ యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. హల్లెలూయా. ఆ భ్రమలన్నీ తొలగించడానికి దావీదు వచ్చాడు. బయటికి వచ్చి అడుగుతున్నాడు, ఇతనిని జయిస్తే ఏమిస్తారంట? ఎందుకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఇశ్రాయేలీయులను దేవుని తిరస్కరిస్తున్నాడు అని అడిగితే, ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా చేస్తారు అతన్ని జయిస్తే. దావీదు అన్నాడు, నేను అతని మీదకు వెళ్తాను. ఆమేన్. వెళ్ళాడు. దేవుని నామములో నేను నీ మీదకు వస్తున్నాను, యెహోవా నామములో నీ మీదకి వస్తున్నాను. ఈరోజు నీ తలను తెగవేస్తాను, తెగవేసి కుక్కల పాలు చేస్తాను అని పలుకుతూ యెహోవా నామములో గొల్యాతు మీదకి ఒక్క రాయితో వెళ్ళాడు. దేవునికి స్తోత్ర. ఒక్క ఒడిసెలలో ఒక్క రాయి పెట్టి కొట్టాడండి. బొక్క బోర్లా పడిపోయాడు. ఆ రోజు వరకు ముగింపబడని యుద్ధం ఆ రోజే ముగిసిపోయింది. దేవునికి స్తోత్ర.
మన జీవితంలో కూడా నూతన క్రియ జరిగించే దేవుడు ఏమంటున్నాడు? నేను మీ జీవితంలో ఇక మునుపటి ఏ వైఫల్యాలకు, ఏ యుద్ధాలకు కూడా ఇక మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన పని లేకుండా నేను ముగిస్తున్నాను. దేవునికి స్తోత్ర. ఆ మానసిక పోరాటం నీ జీవితంలో ముగించబడును గాక. ఆ కుటుంబంలో ఇప్పటి వరకు ముగింపు లేని ఆ స్థితి ఈ రోజు నుండి అపజయము తొలగిపోవును గాక. విజయోత్సవముతో మీరు సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరం అంతము వరకు ప్రతి సంవత్సరం కృప వెంబడి కృప పొందుకుంటూ నడుచుదురుగాక. మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళుదురుగాక. విజయము నుండి అధికమైన విజయములోనికి వెళ్ళుదురుగాక. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీకు జరుగునుగాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఈ మాట ఉంది. మనం చదువుదామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:57 చదవండి. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనకేమనుగ్రహిస్తున్నాడు దేవుడు? గట్టిగా చెప్పాలి. జయము అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు అపోస్తలులే కానీ, ఇందాక నేను పౌలు గురించి చెప్పాను, పౌలే కానీ ఇంకా మిగతా వారే కానీ పాపముతో పోరాటాన్ని ఎదుర్కొన్న వారే. పేతురు యేసుక్రీస్తు ఎవరో తెలియదని ఎన్నిసార్లు బొంకాడండి? 3 సార్లు బొంకాడు. బొంకలేదా? తన జీవితంలో వైఫల్యము కాదా? పేతురు ఆశపడుతున్నాడు, నా ప్రాణాన్ని నీకు అడ్డం వేస్తానని యేసు ప్రభుకి చెప్పాడు, భరోసా కూడా ఇచ్చాడు. చేయగలిగాడా? చేయలేక. ఎందుకని? సాతాను అతన్ని పట్టి జల్లెడలో వేసి గోధుమలు జల్లించినట్టుగా జల్లించడానికి కోరుకున్నాడు. సాతాను అతని మీద ఓవర్ పవర్ చేస్తున్నాడు. అతని జీవితంలో ఇక జయము లేదనుకున్నాడు. అయితే 3 సార్లు బొంకిన తర్వాత యేసు ప్రభు అతని వైపు చూచాడండి. చూడగానే సంతాపపడి బయటకు వెళ్ళి ఏడ్చి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఒకంత జయం వచ్చింది, కానీ పూర్తి జయము రాలేదు. ఇంతలో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. కానీ పేతురుకు సంపూర్ణ విశ్వాసము జయము కలుగలేదు. లేచినటువంటి యేసు ప్రభు, పునరుద్ధానుడైన యేసు ప్రభు అనేక సార్లు పేతురు కనపడ్డాడు. కానీ ఇంకా సంపూర్ణ జయముతో పేతురు లేడు. మళ్ళీ అంటున్నాడు, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నా అన్నాడు. వెళ్ళిపోయాడు కూడా. మరలా 2వసారి అతని జీవితంలో రాత్రంతా శ్రమపడినా మరలా అపజయమే వచ్చింది. చేపలు పడలేదు. యేసు ప్రభువేమో ఒడ్డు మీద చేపలు కాల్చి రెడీగా ఉన్నాడు. అవునా? ఎవరి కోసం? పేతురు కోసమే. ఎందుకు? అన్ఫినిష్డ్ బ్యాటిల్స్ అన్నీ ఆ రోజే ఫినిష్ అయిపోవాలా? ఆమేన్. అప్పటి వరకు జయము లేదు పేతురుకు. ఈ రోజే జయముతో అపజయాలన్నిటికీ ముగింపు పలకబోతున్నాడు. యేసు ప్రభు వచ్చి, బాబు ఏమి పడలేదా అన్నాడు. అంటే ఏమి పడలేదయ్యా. సరే, ఒక్కసారి కుడి వైపున వల వేయండి. వల వేస్తే 153 పెద్ద చేపలు పడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. యేసు ప్రభు అన్నారు, రండి పిల్లలారా, రొట్టెలు తినండి, ఇదిగో కాల్చిన చేప ముక్క తినండి. మరలా అప్పుడు యేసు ప్రభు వారు పేతురుతో ఏమంటున్నారు తెలుసా? పేతురు, వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఏమడిగారండి యేసయ్య? వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు ఎరుగుదు. వెంటనే యేసు ప్రభు అన్నారు, నా గొర్రె పిల్లలను మేపు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు యేసు ప్రభు అడిగారు. సమయం లేదు కనుక ముందుకెళ్ళిపోతున్నాను. 3 సార్లు అడిగారు. ప్రతిసారి పేతురుకి కొంచెం విసుగొచ్చింది. 3వసారి చిరాకు వచ్చింది. అన్నీ తెలిసిన వాడవయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు. ఆమేన్.
3 సార్లు అడిగారు యేసయ్య. 3 సార్లు పేతురు ప్రేమిస్తున్నాడని అతని నోటితో చెప్పించుకుని అతనికి ఒక బాధ్యత అప్పగించారు. దేవునికి స్తోత్రం. అయితే అప్పటికి కూడా పేతురు సంపూర్ణ విజయం పొందినట్లుగా అతనికి అనిపించడం లేదు. వెంటనే యేసు ప్రభువు అన్నారు, మీరు యెరూషలేమును విడిచిపెట్టి అస్సలు వెళ్ళొద్దు. మీరందరూ యెరూషలేములోనే పైనుండి శక్తి పొందుకొన వరకు కనిపెట్టి ఉండండి. దేవునికి స్తోత్రం. ఎందుకు వారికి పైనుండి శక్తి? ఎందుకు వారికి తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ అంటే వారి జీవితంలో అప్పటి వరకు అసంపూర్ణంగా ఉన్న యుద్ధాలన్నీ, పోరాటాలన్నీ విజయముతో ముగించబడ్డానికి. హల్లెలూయా, హల్లెలూయా. 10 రోజులు కనిపెట్టారు. 10వ రోజున పెంతెకోస్తు పండుగ దినం వచ్చింది. అందరూ ఒకే చోట కూడి ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా పరలోకము నుండి పరిశుద్ధాత్మ వేగముగా వీచు గాలి వంటి మహాశబ్దముతో దిగి వచ్చాడు. హల్లెలూయా. అందరి మీద వ్రాలాడు. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అగ్ని నాలుకలు విభాగింపబడినట్లుగా కనబడి వారందరి మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుడు వారికి వాక్శక్తి, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. దేవునికి స్తోత్రం. మొదటిసారిగా విజయం పొందుకున్నారు. ఇక ఎన్నడూ ఓడిపోయిన భావం వారిలో కలగనే, ఇక ఎన్నడూ ఏ పోరాటాలు కూడా వారిని ఆపలేవు, లేక అసంపూర్ణంగా మిగిలిపోలేదు. దేవునికి స్తోత్రం. ఏ పేతురైతే 3 సార్లు బొంకాడో అదే పేతురు రోషముతో అబద్ధం లేని బ్రతుకు బ్రతకగలుగుతున్నాడు. అననయ్య సప్పీరాలను చూచినప్పుడు మొదట అననయ్య లోపలికి వచ్చాడు. అననయ్య, ఏం చేశావు? పొలాన్ని ఎంత కమ్మావు అని. ఇంతకీ నీవు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను నిన్ను ఎందుకు ప్రేరేపించాడు? ఈ పేతురు ఒకప్పుడు ప్రేరేపించబడలేదా సాతానుతో? ఒకప్పుడు ఈ పేతురు అబద్ధం ఆడలేదా? ఆడాడు. కానీ ఏమైంది? ఆ పోరాటం ముగిసిపోయింది. దేవునికి స్తోత్రం. అపజయం కొట్టివేయబడింది. దేవునికి స్తోత్రం. జయముతో బ్రతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇతని జీవితంలో ఒక నూతన క్రియ దేవుడు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవునితో నడుస్తున్నాడు. హల్లెలూయా. హనోకు ఎలా నడుస్తున్నాడో పేతురు కూడా ఇప్పుడు ఎవరితో నడుస్తున్నాడు? గట్టిగా చెప్పాలి. దేవునితో నడుస్తున్నాడు. మనం కూడా అలా నడుచదుము గాక. మీరందరూ నడుస్తున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. సప్పీరా తర్వాత వచ్చింది. ఒక 3 గంటల తర్వాత సప్పీరా, ఇంతకే అమ్మారా? అయ్యా, ఇంతకే అమ్మావయ్యా. నీ భర్తతో ఎందుకు ఏకీభవించావు? ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుస్తున్నావు? ఈ అబద్ధం మీ జీవితంలోనికి ఎలా వచ్చింది? ఇదిగో నీ భర్తను మోసుకు వెళ్ళిన వారు నిన్ను కూడా మోసుకెళ్ళరు. ఏంటి? జయముతో కూడిన జీవితం, దేవునితో కూడిన జీవితం. అలాంటి కృప దేవుడు మనకిచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఎన్నడూ ఏ విషయంలో అపజయముతో నీవు సతమతం అవ్వాల్సిన పని లేదు. అందుకే మొదటి కొరింథీ 15:57 మరొక్కసారి, మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నిత్య జయములో మనల్ని దేవుడు నడిపించునుగాక. ఈ పరిచర్యను నడిపించునుగాక. తప్పక ఆయన ఉద్దేశములు నెరవేర్చబడునుగాక. ఆయన ఉన్నతమైన ప్రణాళికలు ఈ యొక్క పరిచర్య పట్ల నెరవేర్చబడునుగాక. మీలో ప్రతి కుటుంబం పట్ల నెరవేర్చబడునుగాక. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలచును, మీరు ఆలోచింపరా. తర్వాత వచ్చిన చదివితే అద్భుతమైన మాట. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా.
ఈ మాట మనల్ని 4వ విషయానికి తీసుకొస్తూ ఉంది. ఆ 4వ విషయం ఏంటంటే దేవుడు మన జీవితంలో నూతన కార్యములను విడుదల చేస్తున్నాడు. ఒక ఫ్రెష్ స్టార్ట్ని దేవుడు రిలీజ్ చేస్తున్నాడు మన జీవితంలో. అదే అక్కడ వ్రాయబడిన మాట, నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను, నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను, ఆమేన్, ఆయనను గణపరిచే కార్యము, నూతన ప్రారంభాలు దేవుడు మీకు ఇచ్చునుగాక. ఎంత అద్భుతమండి! దేవుడు ఒక నూతన ఆరంభాన్ని మీ జీవితంలో ఇస్తే. విలాప వాక్యాల్లో ఇర్మియా గ్రంథకర్త అయిన ఇర్మియా విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు తెలుసా? యెహోవా కృపగలవాడు. 22-23 వచనాలు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా, హల్లెలూయా, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. అనుదినము నూతనముగా అనండి, అనుదినము నూతనముగా. గాడ్ గివ్స్ ఏ ఫ్రెష్ స్టార్ట్ ఎవ్రీ మార్నింగ్. హల్లెలూయా. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత. ఆ వాత్సల్యతలో నుండి నీ మీద గొప్ప కనికరము, అందులో నుండే కార్యములు, అందులో నుండి మీ జీవితంలో దేవుని కృప కలుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నెన్నో అద్భుతాలు చేసి నూతన ఆరంభాలు పొందిన వారు ఎంతోమంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఎన్నడూ కూడా పాత వాటి వైపు మన మనస్సు, ఒక్క మాట చెప్పి నూతనమైన వాటిలోకి వెళ్తాను. దేవుడు మహా అయితే ఒక 4-5 రోజులు కూడా పట్టలేదు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలందరినీ బయటకు తీసుకురావడానికి. ఇక ఐగుప్తీలు ఎన్నడూ కనపడకుండా నశించిపోవడానికి కూడా. కానీ వాస్తవంలో ఏం జరిగిందో మీకు తెలుసు కదా. వారి హృదయాల్లో నుండి ఐగుప్తును తీసివేయటానికి దేవునికి 40 సంవత్సరాలు పట్టింది. ఐగుప్తీయులను నశింపజేసి ఐగుప్తులో నుండి బయటకు తీసుకురావడానికి 4 రోజులు కూడా పట్టలేదు. వారి హృదయములో నుండి ఐగుప్తును తీసివేయడానికి, ఆ పాత రోతమైన వాటిని, అలవాట్లను, వాటి మీద వ్యామోహాన్ని, వ్యాపకాలని, ఉల్లిగడ్డలు అన్నారు, కీరకాయలు అన్నారు, మాంసం అన్నారు, చేపలు అన్నారు, ఇంకా చెప్పండి, 10 చెప్పండి, మీరు అనండి. ఇవాళ ఏం కూర మంది? ఆ పాత వాటి మీదే ఐగుప్తులో ఉన్న సుఖభోగాల మీదే మనసంతా దేవుడు వాటిని తీయటానికి 40 సంవత్సరాలు తిప్పాడు. తీయగలిగాడా అంటే నాకు క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఎవరి హృదయంలోంచి మాత్రమే తీయగలిగాడు? యెహోషువ, కాలేబు, మోషే, అహరోను. దేవునికి మహిమ కలుగును గాక. వారి హృదయంలో ఎన్నడూ పాతవి లేవు. అందుకనే వారు నిత్య నూతనంగా బ్రతికారు. అరణ్యములో కూడా ఏ రోగము దరికి రాకుండా బ్రతికారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే కనాను దేవుడిస్తున్నాడో అప్పుడు వెంటనే వారి విశ్వాసము యాక్టివేట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. యెహోషువ విశ్వాసముతో యుద్ధాలు చేసి 31 రాజులను జయిస్తే, హల్లెలూయా, కాలేబు ఎంటర్ అయి, యెహోషువ ఇదిగో నువ్వు ఇప్పుడు పంచి పెడుతున్నావు కదా. ఆనాడు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఆ రోజు నాకు 40 సంవత్సరాల వయసు, నేడు నాకు 85 సంవత్సరాల వయసు. నాడు నాకెంత బలమో నేటికి నాకు అంతే బలము. యుద్ధమునకు పోవుటకును వచ్చుచుట్టకును నాకు బలమున్నది. కాబట్టి దేవుడు నాకేం చెప్పాడంటే, కాలేబు మంచి మనసు గలవాడు గనుక అతడు పోయిన దేశమును అతనికి స్వాధీనపరుస్తానన్నాడు. నేను వెళ్ళిన ప్రాంతాలన్నీ నాకే పంచివ్వాలి, దయచేసి ఆ పని మర్చిపోమాకన్నాడు. హల్లెలూయా.
పాత వాటిని, ఆ రోత వాటిని, ఐగుప్తు వాటిని గుర్తు చేసుకోవట్లేదు కాలేబు మనసంతా ఈ 40 సంవత్సరాలు దేని మీద ఉంది? పొందబోవు దాని మీద ఉంది. ఇశ్రాయేలీల మనసులు దేని మీద ఉన్నాయి? కాయగూరలో, లేక కూరాకులో, లేక ఉల్లిగడ్డలో, లేక మాంసమో, లేక చేపలో, వాటి మీద తిరుగుతూ ఉన్నాయి. అక్కడ వాళ్ళు పెట్టిన కూడో ఏదో అది తిరుగుతూ ఉంది. కాలేబు మనసు దేని మీద ఉంది? పొందబోవు శ్రేష్టమైన వాటి మీద దేవుడు మీ జీవితాల్లో కృప కలుగ చేయాలి. అప్పుడే మనం క్రొత్త వాటిని పొందడానికి అర్హులమని దేవుడు మనకు క్రొత్త వాటిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాలేబు మంచి మనసు గలవాడు గనుక అనండి గట్టిగా. మీరు కూడా మనసు గలవారైతే మీకు నూతనమైన వాటిని ఇస్తాడు. లేదు, మీరు ఆ మనస్సు గలవారు కాదా, అక్కడక్కడే 40 సంవత్సరాలు తిప్పి ఆ తరము రాలిపోయేటట్టు చేసి వారికి పుట్టిన పిల్లల్ని మాత్రమే కొత్త దేశంలో ప్రవేశపెట్టాడు. ఎసార్నా? అలా కాదు. మన జీవితంలో యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మనం ఇక అలా తిరగాల్సిన పని. ఇదిగో పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను. హల్లెలూయా. ఆ క్రొత్త ఆరంభాలు ఎలా ఉండాలో తెలుసా? రూతు జీవితంలో పొందిన ఆ క్రొత్త జీవితంలాగా మీ జీవితం, నా జీవితం ఉండును గాక. రూతు జీవితం మీకు అందరికీ తెలిసి నేను ప్రత్యేకంగా గుర్తు చేయవలసిన పని లేదు. నయోమి అలాగే ఎలీమెలకు ఇద్దరు కూడా దేవుని సన్నిధిని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబు దేశానికి. కానీ భయంకరమైనటువంటి కరువు. ఆ కరువు ఒకప్పుడు ఇశ్రాయేలులు, కానీ వారు మోయాబులోనికి వెళ్ళినప్పుడు తినడానికి బాగానే ఉన్నట్టుగా ఉన్నప్పటికీ జబ్బుల బారిన పడిపోయారు, భర్తని కోల్పోయారు, కుమారులను కోల్పోయారు. ఇక ఏ పరిస్థితులు లేక మరల వెనుదిరిగే సమయంలో దేవుడు వారి జీవితంలో ఏ ఫ్రెష్ స్టార్ట్ని రిలీజ్ చేశాడు. ఎందుకు రిలీజ్ చేశాడు దేవుడు? వారు ఒక నిర్ణయం చేసుకున్నారు, మనం ఇక్కడ ఉండొద్దు, నేను నా దేశమునకు వెళ్ళిపోతున్నాను. దేవుడు నా దేశమును దర్శించాడు. దేవునికి స్తోత్ర. దేవుడు నా దేశాన్ని మరలా దర్శించాడు. హల్లెలూయా. ఆ దర్శన కాలమే ఇది. నేను మొదటే చెప్పాను, ఉజ్జీవమైన ఏదైనా విశ్రాంతి కాలమైన ఎక్కడి నుండి రావాలి? ప్రభు సముఖము నుండి రావాలి. కరువు ఎలా తొలగిపోయింది ఇశ్రాయేలు దేశంలో? దేవుడు మరలా దర్శించాడు. దేవునికి స్తోత్ర. నయోమంటుంది, నేను వెళ్ళిపోతున్నాను, ఇదిగో నా కోడళ్ళారా, వార్ప, ఋతు, మీరు ఇక్కడే ఉండిపోండి అంటే, నో, మేము కూడా వస్తాం అత్తయ్య. ఎక్కడికి వస్తారమ్మా? ఏం చేస్తారు వచ్చి? మీకు మగపిల్లలు నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను? వద్దు అంది. అయితే వార్ప విడిచిపెట్టి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూతు హత్తుకుంది. రూతు అత్తగారితో బయలుదేరినటువంటి రూతు వెళ్ళేటప్పటికి యవల కోత ఆరంభములో వారు యెరూషలేము లేక వారి స్వస్థలమైన బెత్లెహేము చేరారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యవల కోత ఆరంభంలో చేరారు. యవల కోత సమయంలో కేవలము తిండి కోసం పరిగేరుకోవడానికి బయలుదేరింది రూతు. పరిగేరుకున్న పొలానికి యజమానురాలుగా మార్చాడు దేవుడు. మీ జీవితంలో అలాంటి ఫ్రెష్ స్టార్ట్ దేవుడు రిలీజ్ చేయునుగాక. అడిగి ఊహించుదానికంటే గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు చేయునుగాక. మీరు ఎన్నడూ ఆలోచించని గొప్ప కార్యములు దేవుడు చేయునుగాక. ఆశ్చర్యమైన క్రియలు దేవుడు జరిగించునుగాక. జరిగించడానికి 100% రుజువులను ఇక్కడ ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు అలా జరిగిస్తాడు అనే దానికి 100% రుజువులు నా దగ్గర ఉన్నాయి. మీ జీవితంలో చేస్తాడు అనడానికి. హల్లెలూయా. ఒకసారి హోషేయ గ్రంథమేనా, ఆమోసు గ్రంథం అనుకుంటున్నాను. ఆమోసు గ్రంథాన్ని ఒకసారి తెరవండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయాన్ని ఒకసారి తెరవండి. హల్లెలూయా. 12వ వచనం లేక 11వ వచనం నుండి, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి
దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్ల నెల్లను బాగు చేసి ఆమేన్ హల్లెలూయా. పూర్వపు రీతిగా దానిని మరల కట్టుదును. అందం ఒకసారి అందరం పలుకుదాం విశ్వాసంతో. పూర్వపు రీతిగా దానిని మరల కట్టుదును. హల్లెలూయా. ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. ఇప్పుడు నేను చదువుతున్నాను, ఒక్క వచనం మాత్రం వినండి. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. హల్లెలూయా. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఉంది. ఇప్పుడు దున్నేవారు ముందు వెళ్తారు కదా, దున్నేవారు వెళ్తారు, పొలాన్ని దున్నుతారు. మనకైతే వరి పంట అయితే ఆ తర్వాత దమ్ము చేస్తారు, నీళ్లు పట్టి బాగా దమ్ము చేస్తారు. అంటే మెత్తగా అయ్యేటట్టు బురదలోనే ట్రాక్టర్లకి ఇనప చక్రాలు బిగించి బాగా తిప్పుతారు. ఆ తర్వాత నాట్లు వేస్తారు. ఒకప్పుడు ఊడ్పులు ఊడ్చేవాళ్ళు, ఇప్పుడు వెద పెడుతున్నారు, అంటే మిషన్లతోనే జల్లేస్తున్నారు విత్తనాలు. సరే, ఇప్పుడు అలా దున్ని విత్తనాలు విత్తిన తర్వాత ఎంతకాలానికి పంట వస్తుంది? కనీసం 3-4 నెలలు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? కోత కోసేవారు దున్నేవారి వెంటనే బయలుదేరతారు. ఇవాళ దున్నారు, విత్తనాలు చల్లారు, రేపొద్దునే కోసేవారు బయలుదేరారంట. ఏముంటుంది అక్కడ? మొలకెత్తిందా? మొక్క అయిందా? కోతకొచ్చిందా? పాలు పోసుకున్నాయా పెన్నులు? ఎలాగంటే ఒక్క రోజులోనే దేవుడు నూతన కార్యాన్ని చేయగలడు. ఈ కృప దేవుడు ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వెంటనే తర్వాత రెండవ మాట మరలా చెప్తున్నాడు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు. ఎంత అద్భుతం! ఇవేంటంటే అమాంతంగా దేవుడు కార్యాలు చేస్తాడు మీ జీవితంలో. హల్లెలూయా. అమాంతంగా దేవుడు కార్యాలు చేయగలడు. నిజంగా వాస్తవంలో చేయగలడా? వాస్తవంలో చేయగలడా? నిజంగా రాత్రికి రాత్రిలోనే చేయగలడా? ఎలా చెప్పగలుగుతారు? ఒక్క పేజీ తిప్పండి చూద్దాం. ఒక్క పేజీ తిప్పితే యోనా గ్రంథం వచ్చింది కదా. యోనా గ్రంథంలో చివరి అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. చదవండి. దేవుడైన యెహోవా స్వర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై ఇది ఎన్ని రోజుల్లో సొర చెట్టు పుట్టి పెరిగి అతనికి నీడిచ్చింది? 3 రోజుల్లో. ఎస్ ఆర్ నో? గట్టిగా చెప్పాలా? గట్టిగా. ఎన్ని రోజుల్లో? 3 రోజుల్లో. 3 రోజులు అనగానే అందరూ ఎస్ అని చెబుతున్నారు కదా. చూడండి కింద 10వ వచనం. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన. దేవునికి స్తోత్ర. ఒక రాత్రిలోగానే పుట్టి పెంచగలడా దేవుడు సొర చెట్టును? ఆమేన్. ఆయన ఆ రోజు చేస్తే ఈరోజు మన జీవితాల్లో చేయునుగాక. దేవుని మహిమ కోసమే మీ జీవితాల్లో కార్యములు చేయనుగాక. ఊహించని విధంగా మీకు ఉన్నతమైన స్థితి ఇచ్చునుగాక. భౌతికంగా ఇచ్చునుగాక, కుటుంబ పరంగా ఇచ్చునుగాక, మీ బిడ్డలకు ఈ గొప్ప భవిష్యత్తు అమాంతంగా ఇచ్చునుగాక. అమాంతమైన హైక్స్ మీ పిల్లలకు దేవుడు ఇచ్చునుగాక. ప్రమోషన్స్ ఇచ్చునుగాక, చదువును ఇచ్చునుగాక, అమాంతంగా జ్ఞానమును ఇచ్చునుగాక. హల్లెలూయా. ఒక ఫ్రెష్ స్టార్ట్ మీ జీవితంలో రిలీజ్ అవునుగాక. అందుకని దేవుడు అంటున్నాడు, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఎప్పుడు మొలుస్తుంది? సంవత్సరానికి కాదు, వచ్చే ఉపవాస ప్రార్థనలకు కాదు,
ఇప్పుడే అది మొలుచును. ఒక రాత్రిలో కార్యాలు చేసే దేవుడు, ఒక రాత్రిలో ఐగుప్తులను నశింపజేయగలిగిన దేవుడు, ఒక రాత్రిలో స్వర చెట్టు పుట్టించగలిగిన దేవుడు, దున్నువారి వెంటే కోయువారిని రప్పించగలిగిన దేవుడు మన దేవుడు. ఇంకా ఆశ్చర్యం ఏంటో తెలుసా, దేవుడు సూచనలు చేస్తాడు. మరొక యెషయా గ్రంథంలో అనుకుంటాను ఉంది, అసలు విత్తనములు వేయకుండానే పంట వచ్చేస్తుందంట. ఈ సంవత్సరం మీరు విత్తనము వేయనక్కరలేదు అన్నాడు. చూస్తే రెండింతలు పంట పండింది. ఎవరు చేశారు ఆ కార్యం? దేవుడు. అద్భుతమైన, అసాధారణమైన, ఎక్స్ట్రాడినరీ మిరకల్స్ మీ జీవితంలో దేవుడు చేయను కాక. ఈరోజు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ విశ్వాసంతో, అట్లాంటి గొప్ప విశ్వాసంతో ఉన్నారా? ఉన్నట్లయితే లేచి నిలబడండి. మీ జీవితంలో, నా జీవితంలో ఎన్నోసార్లు ఇలాంటి కార్యాలు చేశారు, మా బిడ్డల జీవితాల్లో చేస్తున్నారు, అలాగే ఎంతోమంది జీవితాల్లో చేస్తున్నారు. మీ జీవితాలలో కూడా దేవుడు చేయును గాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ కార్యము గంభీరంగా మీ జీవితంలో జరుగును గాక. ఆయన సముఖము నుండి విశ్రాంతి కాలము మీకు వచ్చును గాక. హనోకుకు వచ్చిన విశ్రాంతి కాలం, పేతురుకు వచ్చిన విజయ కాలము మీకు నాకు వచ్చును గాక. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వారు బలంగా ఎలుగెత్తి ప్రార్థన చేసుకోండి. అయ్యా, ఒక క్లియర్ సెపరేషన్ నా జీవితంలో నాకు దయచేయండి. పాత రోత వాటి నుండి నాకు సంపూర్ణమైన విడుదల, ప్రత్యేకత నాకు దయచేయి. క్రీస్తుకు బెలియాలతో సంబంధం ఏంటి? అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడిది, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది. చీకటితో వెలుగునకు ఏమి పొత్తు? నీ జీవితంలో ఈరోజే పాతవి గతించి, ఈరోజే భారములు తొలగిపోయి, ఈరోజే యుద్ధములకు ముగింపు పలకబడి, అపజయములు తొలగించబడి, విజయము, ఒక నూతన ఆరంభము, ఏ ఫ్రెష్ న్యూ స్టార్ట్. కనానులోనికి ప్రవేశించారు, శత్రువులను ఓడించారు, అంతయు కూడా వారి స్వాధీనము చేయబడుతుంది. మీకు దేవుడు నూతనమైన వాటిని ఇప్పుడే ఇచ్చునుగాక. ఒక ఓడిపోయిన, ఒక చేదైన జీవితముతో బెత్లెహేమునకు వెళ్ళిన నయోమి మధురముగా మార్చబడింది. పరిగ ఏరుకున్న పొలానికి యజమానురాలుగా అయింది రూతు. బోయజు భర్తగా మార్చబడ్డాడు. పిల్లవాడు పుట్టినప్పుడు అద్భుతముగా ఆ దేశమునకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా అతనిలో నుండి దావీదు వంశము పుట్టుకొచ్చింది. మనలో నుండి తరతరములు దేవుని రాకడ పర్యంతము ఇక్కడ వధువు సంఘము ఎదుగునుగాక. వధువు సంఘమే బలపడునుగాక. వధువు సంఘము దేవుని రాకడలో 1000 మందిగా ఎత్తబడుదురుగాక. ఓ హల్లెలూయా. నూతన కార్యములకు ఇప్పుడే ఇక్కడ విడుదల చేస్తూ ఉన్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందరూ కూడా చేతులెత్తి ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఆత్మకార్యము కొరకు ప్రార్థన చేసుకోండి. ఆత్మకార్యము ద్వారానే పేతురు నూతన జీవితాన్ని ప్రారంభించగలిగాడు. రోషముతో కూడిన జీవితం జీవించగలిగాడు. ఆత్మకార్యము, ఆత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ నింపుదల. రుబల హకత రబౌ శబరల రదనస్య ఉడబ హగదనాసి అందలల రబౌ శబరబల రదనశక. గ్లోరీ, 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 గ్లోరీ. ప్రతి ఒక్కరు నూతన కార్యాన్ని ఇప్పుడే పొందుకొని ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలి. పాత రోత జీవితాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి, హల్లెలూయా, ఈరోజే అపజయములు ఇక్కడే ముగిసిపోవును గాక. ఇక్కడే విజయముతో ముగిసిపోవును గాక. సంతోషముతో మీరు నింపబడుదురుగాక. మీ నోటి నిండా నవ్వుతో నింపబడుదురుగాక. కృపతో నింపబడుదురుగాక. ఆత్మ బలముతో నింపబడుదురుగాక. దేవుని వాక్కుతో మీరు నింపబడుదురుగాక.
దైవ ప్రత్యక్షతలతో మీరు నింపబడుదురుగాక. గ్లోరీ 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 గ్లోరీ. ఓ హల్లెలూయా హల్లెలూయా. ఎవరికి వారు బలంగా పొందుకుంటూ వ్యక్తిగతంగా పొందుకోండి. ఐ రిసీవ్ అని చెప్పి పొందుకోండి. నేను ఇప్పుడే పొందుకుంటున్నాను ప్రభు నీ దగ్గర నుండి. ఈ నూతన కార్యమును నేను పొందుకుంటున్నాను ప్రభు. ఇప్పుడే నా జీవితంలో మొలుచునుగాక. ఇప్పుడే పొందుకుంటున్నాను ప్రభు. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. రుబల రబ ఉష్యాదల హదగ రబబ రబబ శకరబల రదనాసియాదన రబ శబబం దరబల రబ శకరగడగ ఉరబల రబబ బబబ బరబ ఉష్యాదల రబ. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఎవరైనా ఉంటే ఇప్పుడే పొందుకొందురుగాక. మేడగది అనుభవం ఇప్పుడే వచ్చునుగాక. పెంతెకోస్తు అనుభవం ఇప్పుడే కలుగునుగాక. రుబ హదన రకబల రబవ శబన మర గడిదన రబౌదన రబ శబారబల రబ ఉడగడ ధనధన సబదల సంబబ బాధన బరు శివారందర వలరదర. గ్లోరీ 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 గ్లోరీ. ఇంతకు ముందు వరకు జరగని స్వస్థత కార్యములు ఇప్పుడు జరుగునుగాక. ఎంతో కాలముగా ఎదురు చూస్తున్న ఆ స్వస్థత, విడుదల, సంపూర్ణ స్వస్థత మీకు కలుగునుగాక. యేసు ప్రభువా, మీలో నుండి స్వస్థత ప్రభావము మీలో నుండి బయలుదేరి ఇప్పుడే వారిని తాకి బాగు చేయునుగాక. యేసు ప్రభు మీ మహిమ కొరకు ఈ స్వస్థత జరుగునుగాక. Glory, glory, glory. Let there be a mighty healings here, Lord. Mighty healings here, Lord. మీరు నామఘనత కొరకు జరుగునుగాక. Glory to the Lamb of God. విడుదల కార్యములు, mighty deliverance, mighty deliverance. విడుదల. చీకటి శక్తుల నుండి విడుదల, శాపపు శక్తుల నుండి విడుదల, శాపపు సైకిల్స్ నుండి విడుదల. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇక మాటికి అవి రిపీట్ అవడానికి వీలదని ప్రకటిస్తున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో పితృ పారంపర్యమైన వ్యర్థమైన శాపగ్రస్తమైన స్థితి అంతటి నుండి విడుదల కలుగునుగాక. యేసుక్రీస్తు అమూల్యమైన రక్తములో విడుదల కలుగునుగాక. ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే పొందుకోండి స్వస్థత, ఇప్పుడే పొందుకోండి విడుదల. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలము, ప్రభువు సముఖము నుండి ఉజ్జీవ కాలము, ప్రభువు సముఖము నుండి ఇప్పుడే ఆయన స్వస్థత ప్రభావము మీలోనికి వచ్చునుగాక. Glory to the Lamb of God. Hallelujah, 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 hallelujah. సర్వశక్తి సంపన్నుడు మహోన్నతుడు అయిన మా తండ్రి, ఇప్పటి వరకు మీరు మాకు విడుదల చేసిన వాక్కు యథార్థమైనదని, మీ వాక్కు ఈ సంఘము పట్ల మీ ఉద్దేశమని, ప్రతి ఒక్కరి జీవితంలో నూతన ఆరంభము ఇప్పుడే మీరు ఇచ్చారని నమ్మి బిడలను మీ సత్య వాక్యమునకు అప్పగిస్తున్నాను. విశ్వాసముతో మీ కార్యములు పొందుదురుగాక. జీవిత కాలము మట్టుకు ఉండే ఉజ్జీవము ఈ రాత్రి బిడలు పొందుకొందురుగాక. హనోకు వంటి, పౌలు వంటి, పేతురు వంటి, అపోస్తలుల వంటి ఆది సంఘము యొక్క ఉజ్జీవము బిడలు పొందుకొందురుగాక. కృప కలుగునుగాక. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక మీ ఆత్మ ద్వారానే ఇది జరిగించుదురుగాక. జరిగించారు, మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరిని నేను ఆశీర్వదించి అడిగి వేడుకొని పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.